నమస్తే వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. బంగారం వెండి దిగుమతులపై కస్టమ్స్ సుంకాల పెంపుతో దేశీయంగా ధరలు భగ్గుమంటున్నాయి. బులియన్ మార్కెట్లో పసిడి ధరలు అమాంతం పెరగ్గా గోల్డ్ ఈటీఎఫ్లకు రెక్కలొచ్చేశాయి. పుత్తడి ధర ఒక్క రోజులోనే దాదాపు 9,000 పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర ఏకంగా 1,65,000 దాటింది. ఇక కేజీ వెండి ధర ఏకంగా 2,95,000 దాటింది. అంతర్జాతీయంగా ఔన్స్ బంగారం ధర $4,707 పలుకుతుండగా వెండి $86 దాటేసింది. గోల్డ్ సిల్వర్ ఈటీఎఫ్ ధరలు భారీగా పెరిగిపోయాయి. మరోవైపు వరుసగా మూడో రోజు జ్యువెలరీ స్టాక్స్ నష్టాల్లో కొనసాగుతున్నాయి. బంగారం కొనుగోళ్లు ఏడాది పాటు నిలిపేయాలంటూ ప్రధాని మోదీ పిలుపునివ్వడం, పసిడిపై దిగుమతి సుంకాలు పెంచడం వంటి కారణాలతో ఈ లోహానికి గిరాకీ తగ్గొచ్చని మదుపర్లు అంచనా వేస్తున్నారు. దీంతో జ్యువెలరీ స్టాక్స్ లో అమ్మకాలు వెల్లువెత్తాయి. నేటి ట్రేడింగ్ లో స్కై గోల్డ్ అండ్ డైమండ్స్ షేర్ ధర ఏకంగా 11% పతనమైంది. ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్ జీవి సత్యనారాయణ గారు లైవ్ లో రెడీగా ఉన్నారు. గుడ్ ఈవినింగ్ సత్యనారాయణ గారు. నమస్తే. సో ఏం చెప్తారు అంటే దిగుమతి సుంకాన్ని 6 నుంచి 15% పెంచింది కదా కేంద్రం. సో ఈ డెసిషన్ వల్లే ఇంత రేట్స్ పెరిగాయి అనుకోవచ్చా గోల్డ్ విషయంలో? ఏం చెప్తారు? అసలు గోల్డ్ సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఉంటుందా ఇక ముందు? ఏం చెప్తారు? ఏంటి మీ అనాలిసిస్? ఇవాళ సుంకాలు పెంచడం జరిగింది గోల్డ్ సిల్వర్ ప్లాటినం మీద. ఈ గోల్డ్ సిల్వర్ ప్లాటినం మీద ఏదైతే సుంకాలు పెంచడం జరిగిందో ఆ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అనేది మనకి పెద్ద ఎత్తున దుబాయ్ నుంచి గోల్డ్ రావడం జరుగుతుంది. ఆ దుబాయ్ నుంచి గోల్డ్ ఏదైతే ఉందో దాని కారణాలు ఇప్పుడు మనము ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. అయితే ఎప్పుడైతే మనము గోల్డ్ కొనుక్కోవడానికి కేంద్ర ప్రభుత్వం ఆదివారం రోజు అంటే మోడీ గారు ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. 1 సంవత్సరం పాటు బంగారాన్ని కొనుగోలు ఆపేయండి అనేది ఒక ఉద్దేశం, అది ఒక సూచన మాత్రమే. కానీ ఒక 2 రోజుల తర్వాత ఈరోజు ఉదయం అంటే నిన్న అయిపోయింది, ఇవాళ ఉదయం నుంచి అప్లికబుల్ అన్నారు. ఏంటిది? సుంకాలు గోల్డ్ సిల్వరు ప్లాటినం మీద సుంకాలు 15% పెంచుతున్నాం అని చెప్పేసి, అంతకుముందు 6% ఏదైతే ఉందో దాన్ని 15% చేస్తున్నాం అని అనౌన్స్ చేయడం జరిగింది. దీంతో ఇప్పుడు మనకి భారత్కి అంటే బంగారం ఏదైతే ఉందో దుబాయ్ నుంచి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది అని ఈ జీటీఆర్ఐ వాళ్ళు అంటే దుబాయ్ నుంచి గోల్డ్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది అనేది. అయితే ఈ బంగారం ఏదైతే ఉందో కస్టమ్స్ సుంకం పెంచడం వల్ల దిగుమతి అయ్యే రూట్ ఏదైతే ఉందో అది మారిపోతుందని అభిప్రాయపడటం జరిగింది. ఎవరు? జీటీఆర్ఐ వాళ్ళు. అయితే ఈ మనకి యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వాళ్ళ మధ్య ఏదైతే కుదిరినటువంటి ఆర్థిక భాగస్వామ్యం దీనికి ఒక కారణం అని చెప్పేసి తెలపడం జరిగింది. ఎవరు? జీటీఆర్ఐ వాళ్ళు. అయితే ఈ ఒప్పందంలో ఏదైతే ఉందో అత్యంత ప్రాధాన్యం ఏదైతే ఉందో దేశాల కంటే టారిఫ్ డేటా అనేది టారిఫ్ రేట్ అనమాట. ఈ టారిఫ్ రేటు కోటా కింద 1% తక్కువకే మనకి బంగారం దిగుమతులకి భారత్ అనుమతించడం జరుగుతుంది. ఎవరి? దుబాయ్ నుంచి వచ్చేటటువంటి బంగారాన్ని. అయితే ప్రస్తుతం ఈ దిగుమతి సుంకం 15% ఉంటే ఈ దుబాయ్ కోటా ఏదైతే ఉందో దాని కింద వచ్చే బంగారానికి 14% సుంకం ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు 15% సుంకం ఇవాళ నుంచి అప్లికబుల్ అయినా దుబాయ్ నుంచి వచ్చే బంగారానికి 14% సుంకం. అంటే 1% సుంకం మిగిలినా కానీ బిజినెస్ చేసే వాళ్ళు ఆ 1%కైనా బిజినెస్ చేస్తారు. అదొకటి. ఇక తర్వాత ఈ 1% వ్యత్యాసంతో భారత్కి దుబాయ్ నుంచి వచ్చే బంగారం ఎక్కువ వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి జీటీఆర్ఐ కూడా తెలపడం జరిగింది. ఇక 2022లో 120 టన్నులుగా ఉన్నటువంటి దిగుమతులు 2027 వచ్చేటప్పటికి 200 టన్నులకు పెరిగింది. అంటే 2022 నుంచి 2027 వచ్చేటప్పటికి 5 ఏళ్లలో మనకి 120 టన్నుల నుంచి 200 టన్నులకి చేరనున్నాయని అని చెప్పేసి వాళ్ళు ఒక అంచనా వేయడం జరిగింది. అయితే మనం ఏదైతే దిగుమతి చేసుకునేటటువంటి బంగారం ఉందో ఎక్కువ శాతం 4వ వంతు దుబాయ్ నుంచే మనకి రావడం జరుగుతుంది అనమాట. అయితే ఇప్పుడు గోల్డ్ సిల్వరు ఏదైతే సుంకాలు 15% ఉన్నాయో ఈ దుబాయ్ నుంచి వచ్చేటటువంటి వెండిపై 7% ఉంటుంది ఏది సుంకం. అంటే అప్పుడేమవుతుంది? 8% డిఫరెన్స్ ఉంటుంది. అప్పుడు దుబాయ్ నుంచి ఏమవుతుంది? ఈ సిల్వర్ ఏదైతే వెండి ఉందో దిగుమతులు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ఎప్పుడైతే దిగుమతులు పెరుగుతాయో ఆటోమేటిక్గా మనకి ధరలు తగ్గే అవకాశాలు కూడా ఉండే అవకాశాలు ఉంటుంది. అదొకటి. రెండోది, బిజినెస్ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళందరూ కూడా ఈ ఎంత మిగిలినట్టే కదా అని చెప్పేసి సుంకమే మెయిన్ బెనిఫిట్. అంటే అక్కడ రేటు ఇక్కడ సుంకం మిగిల్చుకొని ఇక్కడ తక్కువకి అంటే ఇక్కడున్న ధర కంటే తక్కువకి అమ్మినా అమ్మేస్తారు వాళ్ళు. అది బిజినెస్ అనమాట. అయితే ఇదంతా కూడా ఇప్పుడు నెక్స్ట్ అంటే 2031 నాటికి ఈ ఒప్పందం ఏదైతే ఉందో
వెండిపై 0% సుంకం చేర్చాలనేది వాళ్ళు తెలపడం జరిగింది. అయితే కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఏదైతే జారీ చేసే ఏదైతే నోటిఫికేషన్లు ఉన్నాయో ఇవి సరళతరం చేయాలని కూడా వాళ్ళు కోరడం జరిగింది. అయితే ఈ వివిధ సవరణలు పరిశీలించిన తర్వాత అసలు ఎంత పన్ను కట్టాలి అర్థం కాని పరిస్థితి నెలకొన్నదని దీన్ని సులభతరం చేయాల్సిందని వాళ్ళు అభిప్రాయపడటం జరిగింది. ఇది గోల్డ్ మీద. అయితే ఇక మళ్ళీ మనం ఇంకొక విషయం కూడా గమనించాలి. ఈ ఎలాంటిది అంటే ఇప్పుడు ఏదైతే పెద్ద ఎత్తున గోల్డ్ ఏదైతే ఇక్కడికి మనకి రావడం జరుగుతుందో ఈ బంగారం ఏదైతే ఉందో దుబాయ్ నుంచి వచ్చేటప్పటికి ఏంది సుంకాలు కాబట్టి తేడాతోటి సుంకాలతోటి ఎక్కువ శాతం అంటే 2 ఉంటాయి. అంటే ఏంది 1% మిగిలిద్ది గోల్డ్ మీద, సిల్వర్ మీద డిఫరెన్స్ 7% దాకా మిగులుతుంది. అందుకని ఏమవుతుంది ఆటోమేటిక్గా దుబాయ్ నుంచి మనకి ఎక్కువ శాతం బంగారం దిగుమతి అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక నెక్స్ట్ వచ్చి ఈ ఏదైతే ఈ సుంకాలు ఉన్నాయో ఈటీఎఫ్లు బాగా పెరగడం జరిగింది. ఏది మన గోల్డ్ ఈటీఎఫ్లు అనుకోండి, సిల్వర్ ఈటీఎఫ్లు అనుకోండి, అవన్నీ కూడా ఒక్కసారిగా ఇవాళ పాజిటివ్లోకి రావడం జరిగింది. ఇవాళ మన హైదరాబాద్ మార్కెట్లో కూడా 24 క్యారెట్స్ గోల్డ్ పెరగడం జరిగింది. మన సిల్వర్ కూడా బాగా పెరగడం జరిగింది. ఇప్పుడు మల్టీ కమోడిటీస్లో చూస్తే గోల్డ్ సిల్వర్ వచ్చి 19,000 దాకా పెరిగింది. ఏది సిల్వర్ ఇక 19,000 పైనే, గోల్డ్ వచ్చి 9,000 పైనే మన దగ్గర పెరగడం జరిగింది. ఇప్పుడు ఈటీఎఫ్లు బాగా అంతకుముందు ఎవరైతే చాలా స్తబ్దతగా ఉండేది అంటే నిలకడగా ఉన్నాయి. ఫిబ్రవరి 28 నుంచి గోల్డ్ కానీ సిల్వర్ ఈటీఎఫ్లు పెద్దగా పెరగలే. 2 నెలల నుంచి స్తబ్దతగా 2 నెలల పైన అప్పటి నుంచి స్తబ్దతగా ఉన్నటువంటి ఒక్కసారిగా ఈరోజు బాగా పెరగడం జరిగింది. అయితే ఈ ఈటీఎఫ్లు కానీ ఏవైతే గోల్డ్ ఈటీఎఫ్లు ఉన్నాయో అంతకుముందు ఎవరైతే ఇన్వెస్ట్ చేసారో వాళ్ళకి ఒక్కసారిగా ఈ 2 నెలల రిటర్న్స్ వచ్చేసినట్టే. అయితే ఈ జ్యువెలరీ స్టాక్స్ మాత్రం కొంచెం ఫాలో అవ్వడం జరిగింది. ఎందుకంటే 3 రోజుల నుంచి మోడీ గారు ఎప్పుడైతే అనౌన్స్మెంట్ చేయడం జరిగిందో జ్యువెలరీ అసోసియేషన్ వాళ్ళు కూడా 3.5 కోట్ల మందికి ఇబ్బంది పడతారు. ఈ గోల్డ్ జ్యువెలరీ అసోసియేషన్ అంటే గోల్డ్ జ్యువెలర్స్ మీద అంటే ఆ గోల్డ్ మీద ఆధారపడి ఎవరైతే చేస్తారో వాళ్ళందరికీ కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందని వాళ్ళు కూడా ఒక అప్లికేషన్ కూడా పెట్టడం జరిగింది. అయిన తర్వాత ఈ దిగుమతి సుంకం అయితే ఒకటి మనం గమనించాల్సింది ఏమిటి అంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో పెరగలేదు. ఇంటర్నేషనల్ మార్కెట్లో గోల్డ్ ఎంత ఉంది 0.5% పెరిగింది. సిల్వర్ వచ్చి 3% పెరిగింది. ఇది ఇంటర్నేషనల్ మార్కెట్లో. మరి సిల్వర్ ఆ 3% అక్కడ పెరిగితే మన దగ్గర ఎంత పెరిగింది ఇవాళ సిల్వర్ వచ్చి 7% పెరిగింది. అంటే 4% ఎక్స్ట్రా పెరిగింది కదా. ఆ 4% ఎక్స్ట్రా ఏంటిది అంటే ఇక్కడ మన సుంకాలు పెంచడం అనేది. అక్కడ గోల్డ్ ఓన్లీ 0.5% పెరిగితే ఇక్కడ మనకు 5.5% పెరిగింది. అంటే ఇంకో 5% ఎక్స్ట్రా పెరగడం జరిగింది. ఎప్పుడైతే ఇంకో 5% ఎక్స్ట్రా పెరగడం జరిగిందో దీంతో మనం ఏం చేయాలి ఇప్పుడు ఇంకా కొద్ది రోజులు ఇది అడ్జస్ట్ అవ్వాలి, ఎక్కడో ఒక దగ్గర మ్యాచ్ అవ్వాలి. ఏంటిది కమోడిటీసు ఎక్స్చేంజ్లో ఎంసీఎక్స్ ఎక్స్చేంజ్లో ఎంతైతే ఉందో ఇక్కడన్నా తగ్గాలి, అక్కడన్నా పెరగాలి. లేదు అక్కడన్నా తగ్గాలి, ఇక్కడన్నా అంటే అక్కడ పెరగడానికి పెరగాలి, ఇక్కడ తగ్గడానికి తగ్గాలి. లేదు అనుకుంటే ఏం జరగాలి 2 మ్యాచ్ అవ్వాలి. అది ఎప్పుడు జరుగుద్ది అంటే మనకి ఇంకొక 2 రోజులు ఉంది, ఈ వీకెండ్ వరకు జరగవచ్చు. లేదు అనుకుంటే ఈ లోపల ఇంకా ఈ ఇరాన్ అమెరికా ఏదైతే యుద్ధ వాతావరణం ఉందో అది ఇంకా చర్చలు జరుగుతూనే ఉన్నాయి, యుద్ధం జరుగుతూనే ఉంది. అయితే ఇవన్నీ జరిగేంత వరకు మనం ఇక కొంచెం గమనించాలన్నమాట. అప్పటి వరకు మన మార్కెట్లు ఏవైతే ఉన్నాయో మన మార్కెట్లు అనుకోండి, ఇది అనుకోండి. ఇప్పుడు మనం ఎంతసేపటికి మనం చూడవలసింది ఏమిటి అంటే ఏదైతే ఈ గోల్డ్ సిల్వర్ విషయంలో ఈ సుంకాలు టారిఫ్లు అయితే ఇప్పుడు దుబాయ్ నుంచి వచ్చేటప్పటికి కొంచెం ఇది కూడా జరిగే అవకాశాలు ఉండొచ్చు అనేది. ఎందుకంటే ఎప్పుడైతే సుంకాలు అంటే డ్యూటీ ఎక్సైజ్ డ్యూటీ ఎప్పుడైతే పెరగడం జరిగిందో ఆటోమేటిక్గా ఏం జరుగుద్ది స్మగ్లింగ్ ఎక్కువ జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇదంతా నా అభిప్రాయం మాత్రమే. జనరల్గా ఇప్పుడు ఏదైతే ఈ సుంకాలు టారిఫ్లు కొంచెం అఫీషియల్గా తెస్తారు, కొంత అన్అఫీషియల్గా కూడా పట్టుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటివరకు కూడా జరుగుతుంది అదే. ఎక్కడైతే అయితే ఇవన్నీ అరికట్టడం కోసమనే 2 సంవత్సరాల కిందట మన కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లోనే ఈ సుంకాలు తగ్గించడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఒక్కసారిగా మన యొక్క ఆర్థిక అంటే డెఫిసిట్ అంటే ఫారిన్ కరెన్సీ ఏదైతే ఉందో దాన్ని పూడ్చడం కోసం మన రూపాయి ఆల్ టైం లోకి వచ్చింది. దాన్ని బలోపేతం చేయడం కోసం మన కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక మనం ఎంతసేపటికి ఏం చేయాలి అంటే ఇప్పుడు ఇది ఎక్కడో ఒక దగ్గర మ్యాచ్ అవ్వాలి. ఇక నెక్స్ట్ వచ్చి ఇక కొంచెం మన మార్కెట్లు మాత్రం సింపుల్గానే మామూలుగానే ఫ్లాట్గానే క్లోజ్ అయింది. ఇవాళ బుధవారం వీక్లీ ఎన్ఎస్సి ఏదైతే ఉందో ఓపెనింగ్ ఉంటుంది, ఫీచర్స్ ఓపెనింగ్ డే.
కాకపోతే ఉదయం అటు ఇటు ఒడిదుడుకుల్లోనే సాగడం జరిగింది. కాకపోతే ఓవరాల్గా చిన్నగా సింపుల్గా పాజిటివ్లోనే కొద్ది పాయింట్లతోటి క్లోజ్ అవ్వడం జరిగింది. ఇకపోతే ఇప్పుడు మన ఏవైతే 30 సెన్సెక్స్ కంపెనీలు ఉంటాయో దాంట్లో 13 ప్లస్లో ఉన్నాయి, 17 మాత్రం మైనస్లో ట్రేడ్ అవ్వడం జరిగింది. ఇక గోల్డ్ సిల్వర్ విషయంలో మాత్రం కొంచెం ఈ 2 రోజులు కనుక వెయిట్ చేస్తే అది ఎక్కడో ఒక దగ్గర అంటే మార్కెట్లో ఏదైతే ఉందో అది కొంచెం తగ్గే అవకాశాలు, మార్కెట్లో అయితే తగ్గే అవకాశాలు కనపడుతున్నాయి. మీరు అది కొంచెం గమనించాలి. ఇది సింపుల్గా ఈ రోజుకి అన్నమాట. థ్యాంక్ యూ. సెలవు.